బోడుప్పల్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. 133 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ ఏరియా 140 స్క్వేర్ యార్డ్స్, 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయింది. 25/49 సైజెస్లో ఉంటుంది. G+1. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా స్పేషియస్ కట్టారు. కింద 2 BHK, పైన 2 BHK. కార్ పార్కింగ్ చూడండి, మంచిగా స్లైడింగ్ డోర్స్ ఇవి. ఓకే, ఇక్కడ వాటర్ సంపు ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళి చూద్దాం మనము. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో. కింద మొత్తం చూడండి, గ్రానైట్ యూజ్ చేశారు. ఇది మొత్తం ఇది పార్కింగ్ ఏరియా, గ్రానైట్ యూజ్ చేస్తారు. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్. వాల్స్కి చూడండి డిజైన్ ఎలా ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ యూజ్ చేశారు. స్టెప్ దగ్గర మార్బుల్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ ఫ్రేమ్, మెయిన్ డోర్ రెండు టేక్వుడ్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఓకే, హౌస్లో మొత్తం ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్. ఇది హాల్, ఇది డైనింగ్ ఏరియా. చూడండి, పెయింటింగ్ వర్క్ కూడా అయిపోయింది, ఎంత మంచిగా ఉందో పెయింటింగ్. ఇక్కడ డైనింగ్ వస్తుంది, ఇక్కడ పూజ గది. ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా గ్రానైట్ ప్లాట్ఫామ్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్ ఉంటుంది. ఓకే, ఇది వెంటిలేషన్ కోసం విండోస్, పైన ఎగ్జాస్ట్. తర్వాత సెల్ఫ్స్ చూడండి ఎంత బాగుంది, స్టోరేజ్ స్పేస్, సబ్జల్ ఇలా ఇచ్చారు. కిచెన్ ప్లాట్ఫామ్కి పైన 4 feet హైట్ వరకు సిరామిక్ టైల్స్ వేసారండి, కిచెన్ టైల్స్. ఇది హాల్, వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ టీవీ పోర్షన్, వాల్ టీవీ పెట్టుకోవడానికి. ఇది 2 BHK. ఇలా వస్తే ఇది కామన్ వాష్రూమ్. ఓకే, కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారు. మొత్తం పై వరకు సిరామిక్ టైల్స్ వేస్తారు, కింద యాంటీస్కిడ్ టైల్స్. ఇక్కడ ట్యాప్స్ వస్తాయి, ఇక్కడ షవర్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. టేక్వుడ్ ఫ్రేమ్స్ విత్ ఫ్లష్ డోర్స్, మంచి డిజైన్తో ఇచ్చారు ఫ్లష్ డోర్స్. కింద మార్బుల్స్ అండి. చూడండి, ఫాల్ సీలింగ్ కూడా ఇలా ఇచ్చారు. మంచి లోపల లైట్స్ వస్తాయి డిఫరెంట్గా. మొత్తం స్టోరేజ్ స్పేస్. ఇది అటాచ్డ్ వాష్రూమ్. సైడ్ చూడండి, వాల్ పెయింటింగ్ డిజైన్ చాలా బాగుంది. వాల్ స్టిక్కర్స్ కూడా మంచి స్టిక్కర్స్ యూజ్ చేశారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ స్టడీ స్పేస్ లాగా అన్నట్టు. ఇక్కడ మనకు చిన్న గ్రానైట్ తోటి ఇచ్చారు. ఇక్కడ చైర్ వేసుకుని ఇక్కడ స్టడీ స్పేస్, ఇలా సిస్టమ్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ ఇలా వెంటిలేషన్ కోసం విండోస్, పైన ఫాల్ సీలింగ్, మార్బుల్స్. 133 స్క్వేర్ యార్డ్స్, G+1 ఉంది. చాలా తక్కువ బడ్జెట్కి ఉంది. ఇది ఈస్ట్ ఫేసింగ్, 100% వాస్తు ప్రకారంగా ఉంది. ఓకే, పదండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూడా చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మ్యాక్సిమం ఒకే యాజ్ ఇట్ ఈస్గా డిజైన్ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ ఎప్పుడైనా కొంచెం స్పేషియస్ వస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ కన్నా. స్టెప్స్ కూడా చూడండి, మొత్తం గ్రానైట్ స్టెప్స్ యూజ్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది స్టార్టింగ్లో కూడా ఎలివేషన్ కూడా మంచిగా ఉంది కదా. సో ఇది సిట్అవుట్. ఓకే, సిట్అవుట్ దగ్గర పైన డిజైన్ చూడండి, ఫాల్ సీలింగ్ డిజైన్. గ్లాసెస్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది కాలనీ. ఫ్రంట్లో ముందు ఉన్న హౌసెస్ ఇలా ఉంటాయి. మంచి డెవలప్ అవుతున్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది పక్కన. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్. బీడింగ్ ఇట్లా ఒకటి మంచిగా ఉంది కదా, డిజైన్ బాగుంది. కంప్లీట్ టేక్వుడ్. ఇది హాల్. ఓకే, ఇక్కడ చిన్న పార్టీషన్ లాగా చేసుకొని ఇది డ్రాయింగ్ ఏరియా లాగా, అది హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు మన దాన్ని బట్టి. ఇక్కడ చూడండి డిజైన్ ఎంత బాగుందో. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండోస్ ఇచ్చారు, ఇక్కడ విండోస్ ఇచ్చారు. ఇది హాల్ లాగా, ఇక్కడ టీవీ వస్తుంది. ఇది డిజైన్. ఆర్చ్ చూడండి, మంచిగా డిఫరెంట్ డిజైన్తో ఇచ్చారు. మనకి మళ్ళీ ఇంటీరియర్తో పెద్ద పని కూడా లేదు.
ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ కూడా వాల్ టైల్ చేశారండి డైనింగ్ ఏరియాలో. ఇది పూజ గది, మొత్తం మార్బుల్స్ యూజ్ చేశారు అక్కడ కూడా. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ గ్రానైట్, ఇక్కడ కూడా మొత్తం గ్రానైట్ వేసేసారు. 4 feet హైట్ వరకు ఇవి సిరామిక్ టైల్ చేశారు. స్టోరేజ్ స్పేస్, కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ సబ్జీలు ఉంటాయి ఇలా. ఓకే, అంత సబ్జా. వెంటిలేషన్ కోసం విండోస్, ఎగ్జాస్ట్ పెట్టడానికి హోల్ అది. ఇలా వస్తే ఇక్కడ మనకి వాష్ ఏరియా ఉంటుంది. ఇది యూటిలిటీ, ఇది కూడా చాలా స్పేషియస్ ఉంది. కింద యాంటీస్కిడ్ టైల్స్, వాల్స్కి మొత్తం టైల్ చేశారు అక్కడి వరకు. 2 BHK కదా. ఇలా రండి, ఇది కామన్ వాష్రూమ్. ఓకే, కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ ఇచ్చారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ ఫ్రేమ్, టేక్వుడ్ ఫ్రేము, ఫ్లష్ డోర్స్ ఇస్తారు. చూడండి చాలా స్పేషియస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. కింద గ్రౌండ్ ఫ్లోర్ కన్నా ఫస్ట్ ఫ్లోర్ కొంచెం స్పేషియస్ ఉంటుంది రూమ్స్ అన్నీ. వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్ చూడండి, మంచి డిజైన్. ఓకే, ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్, కింద యాంటీస్కిడ్ టైల్స్, 6 feet హైట్ వరకు సిరామిక్ టైల్స్ చేశారు మంచి డిజైన్తో. అక్కడ గీజర్ పోర్ట్, ట్యాప్స్ కూడా వచ్చాయి. ఇక్కడ ట్యాప్స్ కనెక్షన్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మాత్రం వెస్టర్న్ యూజ్ చేస్తారు. ఓకే, ఇలా వస్తే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మార్బుల్స్ వేశారు మంచిగా. వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్. ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క యూనిక్ డిజైన్తో ఇచ్చారు. ఇక్కడ కూడా స్టడీ స్పేస్లో ఒక టేబుల్ టైప్ ఇచ్చారు గ్రానైట్తో. బుక్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు. స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్తో పాటు ఒక చిన్న వాష్ ఏరియా లాగా, అంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి, స్నానం చేయడానికి, శానిటరీ అది లేదు, టాయిలెట్ది లేదు, కానీ స్నానం చేసుకోవడానికి చిన్న పోర్షన్ ఇచ్చారు ఇక్కడ బాత్రూమ్. ఓకే, ఇలా అటాచ్డ్ వాష్రూమ్ అనుకోవచ్చు. సో ఇలాంటి ఇక్కడ స్టోరేజ్ స్పేస్ ఉంటుందండి. ఇది బోడుప్పల్ మున్సిపాలిటీలో ఉంటుంది, చాలా దగ్గర. ప్రివిలేజ్ కాలనీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఈ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఓకే, ప్లాట్ ఏరియా 140 square yards, హౌస్ వచ్చేసి 133 square yardsలో ఉంటుంది. అండ్ బడ్జెట్ వచ్చేసి 1 crore 2 lakhs. 1 crore 2 lakhsకి బిల్డర్స్ దీన్ని కోట్ చేస్తున్నారండి. 1 crore 2 lakhs. స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. బడ్జెట్ చెప్పడమే తక్కువ. ఓకే, ఎవరైనా సరే 1 CR వరకు ఒక ప్రాపర్టీ తీసుకోవాలి G+1 అని అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ. జస్ట్ మెయిన్ రోడ్ ఒక 100 meters మెయిన్ రోడ్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఎవరైనా ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే, వీడియోలో చూస్తున్నారు కదా ఆల్రెడీ. అండ్ ఈ వీడియో ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. 1 CR బడ్జెట్లో ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కొంచెం లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.